Same like this, we can also perform remove operation also. We can also perform remove operation also. Suppose ఇక్కడ చూడండి, వీటన్నిటిని కామన్ గా యూజ్ చేసే మెథడ్స్ అంటారు. ఇక్కడ మీకు కనిపించేవి ఏంటంటే కామన్ గా ఒక కలెక్షన్ మీద యూజ్ చేసే మెథడ్స్ అంటారు. వీటిని కామన్ గా ప్రతి ఒక్క మెథడ్ మీద యూజ్ చేయొచ్చు. యాడ్ ఆన్ అనేది ఒక మెథడ్ అనుకుందాం. అంటే మీరు ఒక అరేలోకి వాల్యూస్ అన్ని ఒకేసారి యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ రిమూవ్, అరేలో నుంచి ఒక వాల్యూని మీరు రిమూవ్ చేయొచ్చు, లేకపోతే ఆల్ ద వాల్యూస్ మీరు రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ ఆల్. ఓకే. నెక్స్ట్ రిమూవ్ ఇఫ్, ఒక కండిషన్ యూజ్ చేసుకొని మీరు రిమూవ్ చేయొచ్చు. అప్డేట్ కూడా చేయొచ్చు. సో ఈ ఫెసిలిటీ అనేది నార్మల్గా మీకు అరేస్లో లేదు, బట్ ఎక్కడ ఉంది అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో ఉంది. సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది ఏంటంటే మీరు యూ కెన్ యాడ్ సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఇంటూ వన్ వేరియబుల్ లైక్ దిస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇది ఒక వేరియబుల్ నేమ్ లేకపోతే ఆబ్జెక్ట్ నేమ్ అనుకుంటే, ఈ ఆబ్జెక్ట్ లోకి మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ స్ట్రింగ్స్ ని స్టోర్ చేస్తున్నారు. చూడండి, హియర్ యు ఆర్ స్టోరింగ్ స్ట్రింగ్స్, హియర్ ఆల్సో యు ఆర్ స్టోరింగ్ స్ట్రింగ్స్. అట్ ది సేమ్ టైం సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ని మీరు యాడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, వ్యూ కూడా చేయొచ్చు. అట్ ది సేమ్ టైం బై యూజింగ్ దిస్ కలెక్షన్స్ ఆల్సో యూ కెన్ ఆల్సో యాడ్ different kinds of values into single object. అవన్నీ ఎక్కడ వస్తాయంటే మ్యాప్స్ లో వస్తాయి. ఈ కాన్సెప్ట్స్ అన్ని మ్యాప్స్ లో వస్తాయి. I will explain later, but the main priority is if you want to perform manipulations into an array, ఒక అరేని తీసుకొని అరేలో మీరు మ్యానిపులేషన్స్ చేయాలి అంటే, మ్యానిపులేషన్స్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేని క్రియేట్ చేయడం, దెన్ క్రియేట్ చేసిన అరేలో ఉన్న వాల్యూస్ ని డిలీట్ చేయడం లేకపోతే అప్డేట్ చేయడం. మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అరేని క్రియేట్ చేస్తారు. మ్యానిపులేట్ చేయడం అంటే ఏంటి, ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం. ఇవన్నిటిని మీరు చేయగలిగే ప్రాసెసే కలెక్షన్ ఫ్రేమ్వర్క్. సో Java provides different kinds of collections. వీటిని ఏమంటారంటే రెడీమేడ్ ఆర్కిటెక్చర్స్ అంటారు. ఒక్కో దాన్ని ఒక్కో పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో వాటిల్లో ఫస్ట్ మీ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ జావాలో ఎక్కడ ఉంటుంది. సో మీకు నేను ప్రోగ్రాంలో ప్యాకేజెస్ క్రియేట్ చేస్తున్నాను. అలాగే జావాలో కూడా ఇన్బిల్ట్ గా ఒక ప్యాకేజ్ ఉంది. That package is nothing but java.util. ఈ ప్యాకేజ్లో ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మొత్తం ఉంటుంది. సో వీటిల్లో ఫస్ట్ థింగ్ ఇక్కడ మీకు కనిపించేవి, బ్లూలో కనిపించేవి ఇంటర్ఫేసెస్, గ్రీన్లో కనిపించేవి క్లాసెస్. సో ఇక్కడ ఈ సింబల్ ఉంది అంటే ఇట్ ఇంప్లిమెంట్స్. డాట్స్ యారో, డైరెక్ట్ యారో ఉందంటే ఇట్ యాక్షన్స్. ఇక్కడ చూడండి, ఇటరబుల్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్. సో ఇటరబుల్ కి ఒక సబ్ ఇంటర్ఫేస్ ఉంది, దట్ ఈస్ కలెక్షన్. సో కలెక్షన్స్ అనేవి మొత్తం ఎక్కడ ఉంటాయి, ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్ నుంచి డివైడ్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్ ఉంది. ఆ ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్ కి ఒక సబ్ ఇంటర్ఫేస్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్. చాలా మంది ఇంటర్ఫేస్ కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే కలెక్షన్స్ అంటారు. నాట్ లైక్ దట్, ద ఇంటర్ఫేస్ నేమ్ ఈస్ కలెక్షన్. దానికి సూపర్ క్లాస్ ఏంటి, సూపర్ ఇంటర్ఫేస్ ఏంటి, ఇటరబుల్. సో దీనిలో సబ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, కలెక్షన్ కి సబ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. వీటిని ఏమంటారంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ ఈజ్ లిస్ట్, సెకండ్ ఇంటర్ఫేస్ ఈజ్ క్యూ, థర్డ్ ఇంటర్ఫేస్ ఈజ్ సెట్. వీటిల్లో లిస్ట్ నుంచి కొన్ని సిమిలర్ కైండ్ ఆఫ్ అరే లిస్ట్ ఉంటాయి. లిస్ట్ లో కొన్ని సిమిలర్ కైండ్స్ ఆఫ్ అరే లిస్ట్ ఉంటాయి. వీటిని ఏమంటారంటే లిస్ట్ లో ఉండే, లిస్ట్ కి ఉండే సబ్ క్లాసెస్ ఇవి. ఇవన్నీ ఏంటివంటే మీకు లిస్ట్ కి ఉండే సబ్ క్లాసెస్. సో లిస్ట్ కి
అరే లిస్ట్ అనేది ఒక సబ్ క్లాస్, లింక్ లిస్ట్ అనేది ఒక సబ్ క్లాస్, వెక్టార్ అనేది ఒక సబ్ క్లాస్, వెక్టార్ కి మళ్ళీ ఒక సబ్ క్లాస్ ఉంది, దట్ ఈస్ స్టాక్. నెక్స్ట్ క్యూ ని చూడండి. క్యూ కి సూపర్ ఇంటర్ఫేస్ ఏంటి? కలెక్షన్. క్యూ కి ఒక సబ్ క్లాస్ ఉంది, సబ్ ఇంటర్ఫేస్ ఉంది. సో సబ్ క్లాస్ నేమ్ ఈస్ ప్రయారిటీ క్యూ, సబ్ ఇంటర్ఫేస్ ఈస్ డిక్యూ. సో ఈ డిక్యూ కి ఒక సబ్ క్లాస్ ఉంది, దట్ ఈస్ అరే క్యూ. సో ఈ డిక్యూ లో ఉన్న ఫీచర్స్ ని లింక్ లిస్ట్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. అంటే లింక్ లిస్ట్ ఏం చేస్తుంది? ఇట్ ఇంప్లిమెంట్స్ లిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఇంప్లిమెంట్స్ డిక్యూ. నెక్స్ట్ థింగ్ సెట్. సో సెట్ లో ఏమున్నాయంటే 2 ఉన్నాయి. ఓకే, ఒక ఇంటర్ఫేస్, 2 క్లాసెస్. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ ఈస్ సార్టెడ్ సెట్, దీన్ని ఏమంటారంటే ట్రీ సెట్ అంటారు. సెట్ లో ఇంకో ఇంటర్ఫేస్ క్లాసెస్ ఏమున్నాయంటే హ్యాష్ సెట్ అండ్ లింక్డ్ హ్యాష్ సెట్ ఉన్నాయి. సో మీరు ఎస్పెషల్లీ వైల్ వర్కింగ్ విత్ సెలీనియం మీరు లిస్ట్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ అరే లిస్ట్. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ గోయింగ్ టు యూస్ లిస్ట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్, క్యూ, సెట్ లేటర్. బట్ యు ఆర్ గోయింగ్ టు యూస్ లిస్ట్ ఫస్ట్, దెన్ యు ఆర్ గోయింగ్ టు యూస్ సెట్. ఫస్ట్ మీరు లిస్ట్ యూజ్ చేస్తారు సెలీనియంలో, దీని తర్వాత సెట్ యూజ్ చేస్తారు. సో మీరు నేర్చిపెట్టుకోవాల్సింది ఏంటి? మెయిన్ దిస్ వన్, ఈ స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ. ఇంటర్వ్యూ పర్పస్ కోసం చెప్తున్నాను ఇది. బట్ నేను వీటిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది లిస్ట్ లో ఉన్న క్లాసెస్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, సెట్ లో ఉన్న క్లాసెస్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. అడిషనల్ గా మీకు మ్యాప్స్ కూడా వస్తాయి. బట్ ఇది ఈ రోజు వరకు మీరు బ్రీఫ్ గా దీన్ని అబ్జర్వ్ చేయండి. వీటిల్లో ఏమున్నాయి? సో ఇది ఇంటర్ఫేస్, ఇది కలెక్షన్, ఇది లిస్ట్, క్యూ, సెట్. వీటి ఇంప్లిమెంటేషన్ ఇలా ఉంటుంది. ఈ సింటాక్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఓకే, దిస్ వన్. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం హౌ టు యాడ్ అని ఇక్కడ ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ యూజ్డ్ విత్ ఇన్ ఏ లిస్ట్. అట్ ది సేమ్ టైం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సెట్ ఆల్సో. సో నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే జస్ట్ టుడే మీరు ఇవి అబ్జర్వ్ చేయండి. ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది ఏంటో అబ్జర్వ్ చేయండి. దెన్ వీ విల్ సీ వాట్ హ్యాపెన్. జస్ట్ వెయిట్. I'll again ask enter the element to insert. I have insert 9. So item will have 9. And what I'll do, st top value is 2. st2 will have item. So what is there in item? 9. So 9 will come here. The moment I come out of else, I'll come out. The moment I come out of push, this item will get deleted. This will be because it's a local variable. Where I'll go to the function where I have received a call. I have received a call from this. Again, the next line is break. I'll come out of the switch. Again is while will not let me to go out. I'll go to the while condition. Again condition true. Again I'll see the 4 print statement, 4 menu statement. Again somebody is asking me enter the choice. Again I pressed 1. Switch is again having 1. Case 1. Again push function will be called. I'll come to the push now again. I'll create an item now again. Is top is equal to max minus 1? Yes. Now current value of top is 2 and max minus 1 is 2 and in front of you stack is full. So what I'll print overflow. See the condition. Now you are printing a overflow. Now you will not be able to insert an element. Fine. Okay. So now condition is now this condition becomes true. Now this condition becomes true and you will print a overflow. That the moment you try to print after third element, you will not be able to. Fine. So what will happen? You will not go to the else part because if has been executed. You come out of the push. Where you will go, push statement break. You come out of the break, you come out of the switch. While will not let you to come out. Again you go and check the condition. Condition is true. Again you will see 4 options. Now what you pressed 3. The moment you pressed 3, CH is having what? 3. Switch is having 3. The switch will take you the case 3 and in
in case 3, we are calling a pre-function, that is print function. Fine. Now we are calling which function? Print function. Fine. So I'm calling a print function. So what? Now you see the current situation is 5, 8. Current situation of after pushing an element of in stack was 5, 8, 9. So I'm calling a print function. So ఇది ఇందుకే నేను ఇప్పటికీ అపార్ట్మెంట్ అయితే కొన్నాను. అపార్ట్మెంట్కి దీనికి సంబంధం ఏంటి? ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్ కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ ఇళ్ళకి కూడా ట్యాంకర్స్ అవసరం. ఒకే కాంప్లెక్స్లో 100 మంది ఉంటున్నప్పుడు ఆ వాటర్ యూసేజ్ చాలా ఎక్కువ. ఒక అపార్ట్మెంట్కి ఎన్ని ట్యాంకర్స్ అవసరమో తెలుసా? అసలు ఈకో ఫ్రెండ్లీనే కాదు. ఏం చెప్పాడు? ఇంకొక 5 నిమిషాలు అవుతుంది, ట్యాంకర్ ఆల్మోస్ట్ ఎంటీ. అండ్ ఈ ఒక ర్యాంప్ మాత్రమే ఉందా? యా, ఫ్యాంటాస్టిక్. సారీ అండి, కంపెనీ కాల్ వచ్చింది. సో ఫస్ట్ థింగ్ ఇది అండర్స్టాండ్ చేసుకోండి, అందుకోసమే మీకు నేను ఇంటర్ఫేసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటిలో ఫస్ట్ ఉండేవి ఫస్ట్ ఇంటర్ఫేస్. పేరెంట్ ఇంటర్ఫేస్ ఈస్ కలెక్షన్. పేరెంట్ ఇంటర్ఫేస్ ఈస్ కలెక్షన్. దెన్ దీనికి ఉన్న పేరెంట్ ఇంటర్ఫేస్ ఇటరబుల్. సో ఇటరబుల్ నుంచి కలెక్షన్స్ అనే చైల్డ్ ఇంటర్ఫేస్ ఉంది. కలెక్షన్స్ అనే చైల్డ్ ఇంటర్ఫేస్ లో 3 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. లిస్ట్, క్యూ, సెట్ ఉన్నాయి. ఓకే, సో వీటిలో సబ్స్ ఉన్నాయి. మీ వాయిస్ ఆడిబుల్ గా లేదు కదా. జస్ట్ వెయిట్. పీటర్స్ గార్డెన్స్ కోసం ఈ ఎస్టీపీ నుంచి వచ్చే రీసైకిల్ వాటర్ అయితే 2 విధాలుగా ఫ్లషింగ్, ఇక ల్యాండ్స్కేపింగ్ కోసం వాడుతున్నారు. ఇట్లా చేయడంతో ఉన్న వాటర్ యూసేజ్ ఒక రోజుకి 18 lakh లీటర్స్ నుంచి 9 lakh. ఇప్పుడు కూడా అలాగే ఉందా, లేకపోతే బ్రేక్ అవుతుందా? స్టిల్ బ్రేక్ అవుతుందా లేకపోతే అలాగే ఉందా? ఏమన్నా ఇవన్నీ ఎక్కడ చదివాను? యా, నీకు ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈస్ మీరు ఈ ఆర్కిటెక్చర్ నేర్చుకోండి. ఫస్ట్ మీకు కావాల్సింది దిస్ వన్, ఈ డయాగ్రామ్. ఏ ఇంటర్ఫేస్ నుంచి ఏవి డిరైవ్ అయ్యాయి. సో ఇటరబుల్ అనేది మెయిన్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ మొత్తం ఎక్కడ ఉంటుంది? java.util అనే ఒక ప్యాకేజ్ లో ఉంటుంది. ఈ ప్యాకేజ్ లో సబ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. కలెక్షన్ అనేది ఒక సబ్ ఇంటర్ఫేస్, దానికి సబ్ ఇంటర్ఫేసెస్ 3 ఉన్నాయి. లిస్ట్, క్యూ, సెట్. లిస్ట్, క్యూ, సెట్. వీటిల్లో సబ్ క్లాసెస్ ఉన్నాయి అండ్ సబ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ మీరు నేర్చుకోండి. దెన్ ఏ ఇంటర్ఫేస్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, ఏ క్లాస్ దేనికి సబ్ క్లాస్ అనేది నోట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు అంటే జస్ట్ వెయిట్, ఐఎమ్ షేరింగ్. దిస్ వన్ ఇక్కడ చూడండి. మీరు ఏదైనా ఒక అప్లికేషన్తో వర్క్ చేసేటప్పుడు, ఎస్పెషలీ ఒక అప్లికేషన్తో మీరు వర్క్ చేసేటప్పుడు సెలీనియంలో మాన్యువల్గా అయితే నన్ను ఏం చేయమంటారు అంటే, మాన్యువల్ టెస్టింగ్లో సపోజ్ నా టెస్ట్ కేస్ ఇది, అన్ని లింక్స్ అవైలబిలిటీలో ఉన్నాయా లేదా చెక్ చేయడం. ఇట్ ఈస్ మై టెస్ట్ కేస్ అనుకుందాం. అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నేను లింక్స్ అంటున్నాను. ఎవ్రీ లింక్ ఇక్కడ అవైలబుల్లో ఉందా లేదా నేను మాన్యువల్గా అయితే ఏం చెక్ చేసుకోవచ్చు, ఎక్సెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ నేమ్ రాసుకొని ఇక్కడ అది అవైలబిలిటీలో ఉందా లేదా చెక్ చేసుకుని, అవైలబిలిటీలో ఉంటే టెస్ట్ కేస్ పాస్ అని రాస్తాను. అవైలబిలిటీలో లేదనుకోండి నేను టెస్ట్ కేస్ ఫెయిల్ అని రాస్తాను. మాన్యువల్గా అయితే ఓకే. ఆటోమేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ విండో నాకు ఓపెన్ అయిన తర్వాత, అంటే ఈ బ్రౌజర్ నాకు ఓపెన్ అయిన తర్వాత ఐ హ్యావ్ టు గెట్ ఆల్ దిస్ నేమ్స్. ఇవన్నీ ఏంటివి? సిమిలర్స్. ఇవన్నీ లింక్స్. ఫ్రెష్ అనేది ఒక లింక్, అమెజాన్ మినీ టీవీ అనేది ఒక లింక్, సెల్ అనేది ఒక లింక్, బెస్ట్ సెల్లర్స్ అనేది ఒక లింక్, మొబైల్స్ అనేది లింక్. ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లింక్స్. ఇక్కడ మీకు కనిపించేవి ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లింక్స్. ఈ లింక్స్ అన్ని మీకు ఏంటివి? ఒక్కోదానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. మీరు ఇది క్లిక్ చేశారనుకోండి ఒక స్క్రీన్కి వెళ్తారు, ఇది క్లిక్ చేస్తే ఇంకో స్క్రీన్కి వెళ్తారు.
ఓకే, సెల్ క్లిక్ చేస్తే ఇంకొక స్క్రీన్కి నావిగేట్ అవుతాను. సో ఇనిషియల్గా నాకు కావాల్సింది ఏంటంటే నేను దీన్ని ఆటోమేషన్గా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఉన్న నెంబర్ ఆఫ్ లింక్స్ ఏంటివి నేను ఐడెంటిఫై చేయాలి. నెంబర్ ఆఫ్ లింక్స్ ఏంటివి నేను ఐడెంటిఫై చేయాలి అంటే ఐ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ లింక్స్ ఆర్ దే. బట్ ఐడెంటిఫై చేయడానికి ఒక టెక్నిక్ ఏంటంటే అరే అయితే నేను ఏం చేస్తాను, ఫిక్స్డ్ సైజ్ ఇస్తాను. అరే అయితే నేను ఫిక్స్డ్ సైజ్ ఇచ్చి గెట్ చేసుకుంటాను. బట్ ఇక్కడ అరేస్ అనేవి వర్కౌట్ కాదు. ఇక్కడ నేను ఏదైనా ఒక అరేని క్రియేట్ చేస్తే ఆ అరే ఎలా ఉండాలంటే డైనమిక్ గా ఉండాలి. ఇక్కడ ఎన్ని వాల్యూస్ వస్తే వాటిని బేస్ చేసుకొని దాని సైజ్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే నేను కలెక్షన్స్ ని యూజ్ చేయాలి. సో వీటి నెంబర్ ఆఫ్ లింక్స్ ని బేస్ చేసుకొని ఏమవుతుందంటే అరే సైజ్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది. తర్వాత బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ ఈ లింక్ నేమ్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి, అరేలో స్టోర్ అయిపోతాయి. ఈ లింక్ నేమ్స్ అన్ని ఒక అయిపోతాయి. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ నేనేం రాసుకుంటాను, కోడ్ రాసుకుంటాను. నాకు ఇనిషియల్ గా కావాల్సింది ఏంటి, ఇక్కడ ఉన్న సిమిలర్ టైప్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ అన్నిటిని నేనేం చేయాలి, ఒక అరేలోకి క్యాప్చర్ చేయాలి అంటే అది స్టాటిక్ అరే అయి ఉండకూడదు, డైనమిక్ అరే కావాలి. స్టాటిక్ అరే ఈజ్ నథింగ్ బట్ వేర్ వీ హ్యావ్ టు క్రియేట్ ఫిక్స్డ్ సైజ్. మనం ఒక ఫిక్స్డ్ సైజ్ ని ఇచ్చి ఆ అరేలోకి మనం డేటాని పంప్ చేస్తే దాన్ని స్టాటిక్ అరే అంటారు. ఇప్పుడు నేను చూపించింది మీకు కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే ఇవన్నీ ఏంటివి, డైనమిక్ గా వాటి సైజ్ అనేది అప్డేట్ అవుతుంది. మనం ఎన్నైతే వాల్యూస్ పాస్ చేస్తామో దాని సైజ్ అనేది అప్డేట్ అవుతుంది. ఫర్ దట్ పర్పస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోడ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని మనం వెబ్సైట్ నుంచి గెట్ చేయాలి అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ని గెట్ చేయాలి అంటే డెఫినెట్ గా మనం ఏం చేయొచ్చు, సిమిలర్ కైండ్ ఆఫ్ అరే లిస్ట్ ని తీసుకొని వాటిలోకి నేను వాల్యూస్ ని స్టోర్ చేసుకున్నాను. సపోజ్ నాకు ఇక్కడ ఉండే బటన్స్ మొత్తాన్ని ఒక అరే లిస్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు, లింక్స్ మొత్తాన్ని ఒక అరే లిస్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజెస్ ఏమైతే ఉంటే ఇమేజెస్ అన్నిటిని ఒక అరే లిస్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఫీల్డ్స్ ఏమైనా ఉంటే వీటన్నిటిని ఒక అరే లిస్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు. నాకు కావాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ లింక్స్ ఏమున్నాయి, నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్స్ ఏమున్నాయి, నెంబర్ ఆఫ్ రేడియో బటన్స్ ఏమున్నాయి. ఇవన్నీ నాకు ఎలా వస్తాయి అంటే వీటిని మొత్తాన్ని నేను క్యాలిక్యులేట్ చేసి నేను క్యాప్చర్ చేయాలంటే నేను నార్మల్గా స్టాటిక్ అరే అయితే కుదరదు, డైనమిక్ అరే కావాలి. డైనమిక్ అరే కావాలి అంటే యూ హ్యావ్ టు యూస్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ డైనమిక్ అరే కాన్సెప్ట్ యూ హ్యావ్ టు యూస్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో మీకు బేసిక్ గా నేర్చుకోవాల్సింది ఏంటంటే టైప్స్ ఏమున్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఏమున్నాయి, వీటిని ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి ఏంటివి. సో ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు మ్యానిపులేట్ group of objects. Here the group of objects are nothing but group of values. So ఆ values ని మ్యానిపులేట్ చేయడానికి, ఐ మీన్ టు సే ఆ వాల్యూస్ అన్నిటిని క్రియేట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి మనం కలెక్షన్స్ ని యూజ్ చేస్తాం. అరేస్ లో కూడా సేమ్ చేయొచ్చు, బట్ మనం అరేని క్రియేట్ చేసి అరేలోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చు. అప్డేట్ కానీ డిలీట్ కానీ మనం చేయలేము అంటిల్ అన్లెస్ మనం ఫిజికల్ గా వాటిని రిమూవ్ చేసేంత వరకు. బట్ ఆటోమేటిక్ గా నాకు రిమూవ్ కావాలంటే కలెక్షన్స్ అనేవి కావాలి. సో ఈ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఆ ఫ్రేమ్వర్క్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆర్ హైరార్కీ అంటారు. ఫ్రేమ్వర్క్ ఈజ్ నథింగ్ బట్ హైరార్కీ. సో ఫస్ట్ పేరెంట్ ఏంటి, గ్రాండ్ పేరెంట్ ఏంటి, తర్వాత చైల్డ్స్ ఏంటి. సో వీటన్నిటికంటే గ్రాండ్ పేరెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఇటరబుల్ ఇంటర్ఫేస్. అన్నిటికంటే గ్రాండ్ పేరెంట్ ఇటరబుల్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. దెన్ దానికి ఒక చైల్డ్ ఉంటుంది, కలెక్షన్ అనే ఒక చైల్డ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంటర్ఫేస్. కలెక్షన్ అనే చైల్డ్ కి సబ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, లిస్ట్, క్యూస్ అండ్ సెట్స్. సో లిస్ట్ కి కొన్ని సబ్ క్లాసెస్ ఉన్నాయి. సో గ్రీన్ కలర్ లో కనిపించేవన్నీ సబ్ క్లాసెస్, బ్లూ కలర్ లో కనిపించేవన్నీ సబ్ ఇంటర్ఫేసెస్. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక ఇంటర్ఫేస్ కి సబ్ గా ఒక క్లాస్ ఉంటుంది, అంతేగాని ఒక క్లాస్ కి సబ్ గా ఇంటర్ఫేస్ అనేది ఉండదు. నేను మీకు ఆల్రెడీ అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్హెరిటెన్స్ వర్కౌట్ చేయాలంటే ఇంటర్ఫేస్ తో క్లాస్ చేయాలి, కానీ క్లాస్ టు ఇంటర్ఫేస్ అనేది వర్కౌట్ కాదు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అండ్ దిస్ ఇస్ ద ఓవరాల్ ఇంట్రడక్షన్ అబౌట్ హైరార్కీ ఆఫ్ కలెక్షన్స్. ఇది మీరు ఒక డయాగ్రమాటిక్ ఫార్మాట్ లో రాసుకోండి, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి.
ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ వీటి గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీకు ప్రాక్టీస్ మాత్రం లిస్ట్, సెట్, ఇంకోటి ఉంది మ్యాప్స్, వీటిని యూజ్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎనీ క్వరీస్ లెట్ మీ నో. regarding this. Venu and Krishna. కృష్ణ, నువ్వు పవర్ బిఐ నేర్చుకున్నావా? లేదు సార్. నువ్వు పవర్ బిఐ కదా అప్డేట్ అయిందండి ఇంతకు ముందు? సార్ శాప, ఓకే. పవర్ బిఐ వీడియో కొన్నాను సార్. పవర్ బిఐ కొన్నాను. ఓకే ఓకే. సుమ గారు, ఇది అర్థమైందండి? అర్థమైందండి. దెన్ యమునా గారు. సో ఇవి మీకు అర్థం అవ్వాలంటే ప్రీవియస్గా మీకు చెప్పిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు అర్థమై ఉండాలి. లైక్ వీటిని నేను ఇంప్లిమెంట్ చేయాలి అంటే లిస్ట్ కానీ, క్యూస్ కానీ, సెట్స్ కానీ వేటినైనా నేను ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫర్ లూప్ అర్థమై ఉండాలి. సెకండ్ థింగ్ ఈజ్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అర్థమై ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఇంక్రిమెంట్, డిఫరెన్స్ బిట్వీన్ మీకు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని హౌ టు కాల్ మెథడ్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఇవి తెలుసుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో ఇవి మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మీకు బేసిక్గా మీకు తెలిసి ఉండాల్సింది హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్ అండ్ హౌ టు కాల్ దట్ మెథడ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ థింగ్ హౌ టు యూస్ ఫర్ లూప్, హౌ టు యూస్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇవి తెలిస్తే ఇట్ ఈస్ ఎనఫ్. వీటిని నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. వాటిలో కూడా ఏమైనా క్వరీస్ ఉంటాయంటే నాకు చెప్పండి. ఫర్ లూప్ కానీ, కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కానీ, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కానీ, ఈవెన్ విత్ ఇన్ ద ఇంటర్ఫేసెస్ ఆల్సో. ఇంటర్ఫేసెస్లో మీకు ఏమైనా క్వరీస్ ఉంటే చెప్పండి. సో ఐఎమ్ షేరింగ్ ద లింక్ టు ఎవ్రీవన్. ఈ లింక్ షేర్ చేస్తున్నాను, జస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి. లింక్ షేర్ చేశాను గ్రూప్లో, ఇది ఒకసారి చూడండి. దెన్ ప్రాక్టీస్ చేయండి. ఫర్ లూప్స్, ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పటి వరకు నేను మీకు బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపటి నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఎలా ఉంటుందంటే ఒక క్వరీ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంటుంది. రేపటి నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది క్వరీ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంటుంది. టిల్ నౌ ఐ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ సింటాక్స్ అండ్ జస్ట్ simple implementations. From tomorrow onwards it will be like query and answer. Okay, so application లో మనం ఎలా యూజ్ చేస్తామో అదే క్వరీ ఉంటుంది, దానికి ఆన్సర్ కూడా వస్తుంది. అందుకనే ఫస్ట్ ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. రేపటి నుంచి మీరు చేయడం ఎక్కువ ఉంటుంది, మీరు ఇంప్లిమెంట్ చేయడం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. టుమారో ఐ విల్ టేక్ ద సెషన్. రేపు నేను మీకు సెషన్ తీసుకుంటాను అరౌండ్ 11 o'clock. No queries, right? From your side. Okay, thank you.